హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అదే స్కాలర్షిప్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 12th క్లాస్. చాలామంది స్టూడెంట్స్కి ఈ ఒక కామన్ డౌట్ ఉంటుంది. స్కాలర్షిప్స్ అంటే ఏంటి? అందులోని గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అంటే ఏంటి? ప్రైవేట్ స్కాలర్షిప్స్ అంటే ఏంటి? నేను ఎలిజిబుల్లా కాదా? ఎక్కడ అప్లై చేయాలి? ఇవన్నీ డౌట్స్కి సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కాలర్షిప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్కాలర్షిప్ అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్. ఇది లోన్ కాదు. లోన్ తీసుకుంటే మనీ రీపే చేయాలి. కానీ స్కాలర్షిప్స్లో వచ్చిన అమౌంట్ని మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మనీని కాలేజ్ ఫీజెస్కి, హాస్టల్ ఫీజెస్కి, బుక్స్, స్టడీ మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మరియు కొన్ని కేసెస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. 12th కంప్లీట్ అయ్యాక ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి కోర్సెస్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ చాలా హెల్ప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ ఫైనాన్షియల్ బర్డన్ని తగ్గించి హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి సపోర్ట్ చేసేదే స్కాలర్షిప్. మన ఇండియాలో స్కాలర్షిప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? బ్రాడ్గా చూస్తే స్కాలర్షిప్స్ రెండు మేజర్ కేటగిరీలో ఉంటాయి. ఫస్ట్ది గవర్నమెంట్ స్కాలర్షిప్, రెండవది ప్రైవేట్ స్కాలర్షిప్. ఇప్పుడు ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ స్కాలర్షిప్. పేరులోనే ఉంది, ఈ స్కాలర్షిప్స్ని సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయడానికి డైరెక్ట్గా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. మోస్ట్ కేసెస్లో అమౌంట్ డైరెక్ట్గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కాలర్షిప్లో టైప్స్ చూద్దాం. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ని మెయిన్లీ 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ది సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్. వీటిని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. ఇవి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ MHRD అండర్లో రన్ అవుతాయి. ఇండియా మొత్తం స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, కానీ కాంపిటీషన్ చాలా హై ఉంటుంది. జనరల్లీ మెరిట్ బేస్డ్ ప్లస్ ఇన్కమ్ క్రైటీరియా కాంబినేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ మార్క్స్ కాదు, ఫ్యామిలీ ఇన్కమ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఎలిజిబిలిటీలో కామన్గా అడిగే పాయింట్స్ 12th బోర్డులో టాప్ పర్సంటేజ్ అంటే 80% కానీ స్టేట్ టాప్ ర్యాంకర్స్గా కానీ ఉండాలి. ప్లస్ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ అయ్యి ఉండాలి, అంటే 4.5 lakh per annum లోపు ఉండాలి. రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, లైక్ ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ ఎక్సెట్రా. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇయర్లీ స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా బ్యాంక్కి వస్తుంది. కాలేజ్ ఫీజెస్, హాస్టల్ ఫీజెస్ కవర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ మీరు తెచ్చుకునే మార్క్స్ బట్టి కంటిన్యూ కూడా అవుతుంది. ఎగ్జాంపుల్ PMUSP సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్. 12thలో టాప్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే 3 to 5 years వరకు సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కాలర్షిప్స్. ఈ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. సింపుల్గా అర్థమయ్యేలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ దాన్ని మేనేజ్ చేస్తుంది. దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటంటే మోస్ట్లీ SC, ST, OBC, EWS కేటగిరీస్ వాళ్ళు ఎలిజిబుల్. ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ కంపల్సరీ, అంటే 4.5 lakhs per annum లోపు ఉండాలి. పోస్ట్ మెట్రిక్ 10th తర్వాత స్టూడెంట్స్కి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీని నుంచి బెనిఫిట్స్ ఏంటంటే ట్యూషన్ ఫీజు ప్లస్ మెయింటెనెన్స్ అలవెన్స్, అంటే హాస్టల్ కానీ ఫుడ్ కానీ, ఇంకా బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్స్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ది స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ తన స్టూడెంట్స్ కోసం సపరేట్ స్కాలర్షిప్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కాలర్షిప్స్లో లోకల్ స్టూడెంట్స్కి ప్రయారిటీ ఉంటుంది. అంటే ఆ స్టేట్ యొక్క డామినెన్స్లో కంపల్సరీ రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఉండాలి. స్టేట్ బోర్డ్ కానీ స్టేట్ కాలేజ్ ఎన్రోల్మెంట్ అయి ఉండాలి. ఇన్కమ్ లిమిట్ అండ్ కేటగిరీ రూల్స్ అప్లై అవుతాయి దీనికి. దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అయితే మొత్తం ఫీజు కానీ లేకపోతే సగం ఫీజు కానీ మీకు స్కాలర్షిప్ ద్వారా గవర్నమెంట్ నుంచి వస్తుంది. మంత్లీ స్టైఫండ్స్ ఉన్న స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. హాస్టల్ ఫీ సపోర్ట్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్వామి వివేకానంద స్కాలర్షిప్, ఇది వెస్ట్ బెంగాల్ స్కాలర్షిప్. ఈ కళ్యాణ్ స్కాలర్షిప్ జార్ఖండ్,
విద్యాలక్ష్మి స్టేట్ స్కాలర్షిప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, కానీ డెడ్లైన్స్ మిస్ అవ్వకూడదు. బికాజ్ వన్స్ పోర్టల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. ఎలిజిబిలిటీ బేస్ మీద గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ని ఎలిజిబిలిటీ ప్రకారం కూడా క్లాసిఫై చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఒక్కొక్క స్టూడెంట్కి డిఫరెంట్ కేటగిరీలో మల్టిపుల్ స్కాలర్షిప్స్ అప్లై అవ్వచ్చు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అంటే మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కోసం మెయిన్గా ఫోకస్ చేస్తారు. ఇది అకాడమిక్ పర్ఫార్మెన్స్, 10th లేదా 12th కానీ, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ కానీ, లేకపోతే స్టేట్ టాపర్స్ కానీ డిస్ట్రిక్ట్ టాపర్స్కి ప్రయారిటీ ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటంటే హై స్కాలర్షిప్ అమౌంట్, రెన్యువల్ ఛాన్సెస్ హై ఉంటాయి. ఇంకోటి ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ కోసం నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇవి మెయిన్గా ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లో ఇన్కమ్ వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఈ స్కాలర్షిప్. దీనికి కావాల్సినవి లో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ స్టూడెంట్ సింగిల్ పేరెంట్ కానీ ఆర్ఫన్ అయితే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ట్యూషన్ ప్లస్ హాస్టల్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ కమ్యూనిటీస్ కోసం కేటగిరీ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఇవి మెయిన్గా సోషల్ కేటగిరీ సపోర్ట్ చేయడానికి కోసం ఉన్నాయి. గవర్నమెంట్ రిజర్వేషన్ సిస్టమ్ బేస్డ్ అయి ఉంటాయి. ఎడ్యుకేషన్ గ్యాప్ రెడ్యూస్ చేయడానికి డిజైన్ చేస్తారు. కేటగిరీ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి ముస్లిమ్స్, క్రిస్టియన్, సిఖ్స్, బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ కోసం కూడా మైనారిటీ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. ఇవి మైనారిటీ ఎడ్యుకేషన్ వెలుగులోకి తీసుకురావడం కోసం వాడతారు. ప్రీ మెట్రిక్ ప్లస్ పోస్ట్ మెట్రిక్ స్కీమ్స్ ఉంటాయి. ఇందులో స్కూల్స్ టు కాలేజ్ వరకు సపోర్ట్ వస్తుంది. మంత్లీ మెయింటెనెన్స్ అలవెన్స్ ఇస్తారు. ఎగ్జామ్ ఫీజ్ సపోర్ట్ కూడా ఇస్తారు. స్పెషల్ కేసెస్కి డెడికేటెడ్ సపోర్ట్ ఉంటుంది. అంటే స్పెషల్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, గర్ల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం కోసం. పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఉంటారు చూడు, స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్, వాళ్ళ కోసం సపరేట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంకోటి ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళ చిల్డ్రన్స్ కోసం సర్వీస్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది స్కాలర్షిప్ అనేది సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ట్రా ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఉంటుంది. సమ్ కేసెస్ ఫుల్ ఫీ రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో స్కాలర్షిప్కి వస్తే ప్రైవేట్ స్కాలర్షిప్. ఇప్పుడు ప్రైవేట్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ స్కాలర్షిప్ అంటే గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్, ట్రస్ట్స్, ఫౌండేషన్, ఎన్జిఓస్ లేదా ఇంకా వేరే కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఫైనాన్షియల్ సపోర్ట్. వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టాలెంట్ని ఐడెంటిఫై చేయడం, ఎడ్యుకేషన్ యాక్సెస్ ఇంప్రూవ్ చేయడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ CSR ఫుల్ఫిల్ చేయడం. కానీ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి, ప్లస్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. కొన్ని అయితే అకాడమిక్ మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ చేస్తాయి. కొన్ని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మరీ ఇస్తాయి. అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ కన్నా ఫాస్ట్గా సెలెక్ట్ అవుతారు, ప్లస్ హయ్యర్ ఎక్స్పోజర్ ఉంటుంది వీటిలో. ఇప్పుడు ప్రైవేట్ స్కాలర్షిప్ టైప్స్ చూద్దాం. మొదటిది కార్పొరేట్ CSR స్కాలర్షిప్. పెద్ద కంపెనీ స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడం కోసం CSR ఫండ్స్ యూస్ చేసి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాయి. వీటి యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్యూచర్ టాలెంట్ డెవలప్ చేయడం. ఇవి ఎక్కువగా ఏ స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తాయంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ స్టూడెంట్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తాయి. సెలక్షన్ ఏంటంటే ఆన్లైన్ అప్లై చేయాలి, టెస్ట్ రాయాలి, దాని తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇవన్నీ పాస్ అయితే ఇవన్నీ రౌండ్స్, అప్పుడు మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్, HDFC ప్రైవేట్ పరివర్తన్ స్కాలర్షిప్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్కాలర్షిప్. వీటి ద్వారా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్ ప్లస్ మెంటర్షిప్ కూడా ఆఫర్ చేస్తాయి. నెక్స్ట్ ఇది ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ స్కాలర్షిప్. చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ రన్ చేసే స్కాలర్షిప్. వీటి యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే పూర్ అండ్ డిజర్వింగ్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం. రూరల్ ప్లస్ అర్బన్ బోత్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఫీచర్స్: సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, లెస్ కాంపిటీషన్ కంపేర్ టు కార్పొరేట్ స్కాలర్షిప్స్. ఎగ్జాంపుల్ మన టాటా ట్రస్ట్ స్కాలర్షిప్, సీతారాం జనరల్ ఫౌండేషన్ స్కాలర్షిప్. నెక్స్ట్ గర్ల్ స్టూడెంట్ స్కాలర్షిప్. ఫీమేల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి స్పెషల్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాయి ప్రైవేట్ కంపెనీస్ అనేవి.
వీటి యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూషన్. బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని కేసెస్లో అయితే ఫుల్ ట్యూషన్ ఫీజు సపోర్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కోటక్ కన్యాక్ స్కాలర్షిప్, సంతూర్ స్కాలర్షిప్, లాయరల్ స్కాలర్షిప్. ఎక్స్ట్రాగా కొన్ని స్కాలర్షిప్స్లో లీడర్షిప్ ట్రైనింగ్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది మెరిట్ అండ్ యాప్టిట్యూడ్ స్కాలర్షిప్. మార్క్స్తో పాటు యాప్టిట్యూడ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ప్లస్ హై ఐక్యూ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం కాంపిటేటివ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తారు. వీటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. హయ్యర్ వాల్యూ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓపీ జిండల్ స్కాలర్షిప్, ఆదిత్య బిర్లా స్కాలర్షిప్. సేమ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ లాగే ఇక్కడ కూడా నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ స్టడీస్ ఆగకుండా ఉండడం కోసం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ మెయిన్ ఫోకస్ డబ్బులు లేని వాళ్ళు, కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని బయటకు తీయడం కోసం. మెయిన్గా ఎలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తారంటే పేరెంట్ జాబ్లెస్ అయి ఉండాలి, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఆర్ఫన్ స్టూడెంట్స్ అయినా, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అయినా వాళ్ళని మెయిన్గా ఫోకస్ చేసి ఈ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బెనిఫిట్స్ ఏంటంటే ట్యూషన్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎయిడ్స్ వచ్చినా కొన్ని కేసెస్లో ఇమీడియట్ హెల్ప్ కూడా ఇస్తారు. ఈ స్కాలర్షిప్లో డాక్యుమెంటేషన్ ప్రూఫ్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కాలర్షిప్ వర్సెస్ ప్రైవేట్ స్కాలర్షిప్ చూద్దాం. గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో జనరల్లీ క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్, రిజర్వేషన్ బెనిఫిట్స్ లాంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కానీ ప్రైవేట్ స్కాలర్షిప్లో మెరిట్, యాప్టిట్యూడ్ టెస్ట్, జెండర్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, లీడర్షిప్ స్కిల్స్ లాంటివి కన్సిడర్ చేస్తారు. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మోస్ట్లీ డైరెక్ట్ పోర్టల్ ద్వారా అప్లై చేయొచ్చు. ప్రైవేట్ స్కాలర్షిప్ ఇండివిజువల్ కంపెనీ వెబ్సైట్ లేదా స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ ద్వారా అప్లై చేయాలి. ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ ఎక్కడ అప్లై చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. చాలామంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఉన్నాయని తెలుసు, కానీ అప్లై చేయడం ఎలా అనేది తెలియదు. కొన్ని ప్రైవేట్ స్కాలర్షిప్స్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్తో పాటు కలిపి పొందొచ్చు, కానీ స్కాలర్షిప్స్ రూల్స్ని కంపల్సరీగా చెక్ చేయాలి. స్కాలర్షిప్ మరియు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. ఎలిజిబిలిటీ చెక్ చేయొచ్చు, అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు, స్టేటస్ ట్రాక్ చేయొచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు ఈ పోర్టల్లో. ప్రైవేట్ స్కాలర్షిప్స్ కోసం కంపెనీ అఫీషియల్ వెబ్సైటు లేదా ట్రస్టెడ్ వెబ్సైట్స్, స్కాలర్షిప్స్ నోటిఫికేషన్ పోర్టల్స్, ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ని ఫాలో అవ్వాలి. అప్లికేషన్ డేట్స్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు క్విక్ సమ్మరీ కింద చూసుకుందాం. స్కాలర్షిప్ అంటే ఎడ్యుకేషన్స్ కోసం ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్టు, రీపే చేయాల్సిన అవసరం ఉండదు. స్కాలర్షిప్ 2 మేజర్ కేటగిరీస్, గవర్నమెంట్, ప్రైవేటు. గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో సెంట్రల్ సెక్టారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్, స్టేట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కాలర్షిప్స్లో సిఎస్ఆర్ స్కాలర్షిప్, ట్రస్ట్ స్కాలర్షిప్స్, గర్ల్స్ స్టూడెంట్ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మేజర్ పోర్టల్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ప్రైవేట్ స్కాలర్షిప్స్కి కంపెనీ వెబ్సైట్ మరియు ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు మన స్కాలర్షిప్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అంటే ఏంటి, ప్రైవేట్ స్కాలర్షిప్ అంటే ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి అనే కంప్లీట్ ఓవర్వ్యూ చూసాం. కానీ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అప్కమింగ్ వీడియోస్లో ప్రతి స్కాలర్షిప్ స్కీమ్ని డీటెయిల్గా బ్రేక్డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో స్కాలర్షిప్స్ కోసం సెర్చ్ చేస్తుంటే స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీ డౌట్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్.